హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా గాయ్స్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 9 గురించి అండ్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా నా ఒపీనియన్ షేర్ చేస్తున్నానండి, ఎవరిని హర్ట్ చేయడానికి కాదు. అండ్ ఫస్ట్ వచ్చేసి తనూజ గారు బిగ్ బాస్ సీజన్ 9లో చాలా క్యూట్ పర్సన్ అండి. ఈమె చాలా క్యూట్గా ట్రెడిషనల్గా ఉంటారు. అండ్ ఆల్మోస్ట్ కంటెంట్ అంతా ఈ సీజన్లో ఈవిడ చుట్టే తిరిగిందని చెప్పొచ్చు. అండ్ ఈవిడ ఎప్పుడైతే నామినేషన్స్లో ఉన్నారో ఆ ప్రతిసారి ఆల్మోస్ట్ ఆవిడ ఓటింగే హై లెవెల్లో ఉందండి. ఆ లెవెల్లో ఓటింగ్ ఉంది ఆవిడకి. అండ్ ఈవిడ తీసుకున్న స్ట్రెస్, గేమ్ ప్లే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. చాలా బాగా ప్లే చేశారు. విన్నర్ రేస్లో తనూజ గారు ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ తనూజ గారు మీ ఫేవరెట్ పర్సనా కాదా అనేది, ఫేవరెట్ కంటెస్టెంటా కాదా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ మీ ఓట్ ఎవరికి అనేది కూడా కామెంట్ చేయండి. ఇవి చాలా సూపర్ జర్నీ అని చెప్పొచ్చు. నాకైతే అలా అనిపించింది. ఇది కంప్లీట్గా నా ఒపీనియన్ అండి. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ పడాలా గారండి. కళ్యాణ్ గారు కంప్లీట్గా ప్యూర్ కామన్ మ్యాన్ అండి. ఇతను పర్ఫెక్ట్ కామన్ మ్యాన్ అని చెప్పొచ్చు. అసలు ఫస్ట్ 3 వీక్స్ ఇతనికి వచ్చిన నెగిటివిటీ అనేది వేరే లెవెల్లో ఉండిందండి. అసలు ఇతను విన్నర్ రేస్ వరకు వస్తారని అనుకోలేదు నేనైతే ఆ నెగిటివిటీ చూసిన తర్వాత. కానీ ఇప్పుడు లాస్ట్ 3 వీక్స్ నుంచి ఇతను ఎప్పుడైతే నామినేషన్స్లో ఉన్నారో అప్పటి నుంచి ఇతను తనూజ గారు ఓటింగ్ కూడా క్రాస్ చేసి ఫస్ట్ పొజిషన్లోకి వచ్చారు. అండ్ కమింగ్ టు ద విన్నర్ గాయ్స్, విన్నర్ తనూజ గారు అవుతారా, కళ్యాణ్ గారు అవుతారా అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాత్రం చాలా టైట్గా ఉందనే చెప్పొచ్చు. విన్నర్ అనౌన్స్ అయ్యే వరకు వీళ్ళు విన్నర్ అని గెస్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉందండి విన్నర్ అనేది మాత్రం. చూద్దాం ఎవరు విన్నర్ అవుతారో. మీ ఒపీనియన్లో ఎవరు విన్నర్ అవుతారో అనేది కామెంట్ చేయండి. ఇమాన్యుయల్ గారండి, ఇతను ఒక కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. టాస్క్ అంటే ఇమాన్యుయల్ గారు అంటే టాస్క్స్ అనేంతగా బిగ్ బాస్ సీజన్ 9లో ఆయన పెర్ఫార్మెన్స్ ఉంది. అండ్ ఇతనుకున్న ఒక్క మైనస్ ఏంటి అంటే ఇతను ఎక్కువగా నామినేషన్లోకి రాకపోవడం వల్ల ఇతను ఈరోజు విన్నర్ రేస్లో లేరని చెప్పొచ్చు. లేదంటే ఇతను ఖచ్చితంగా విన్నర్ రేస్లో ఉండాల్సిన కంటెస్టెంట్ అండి. అయినప్పటికీ కూడా ఈయన టాప్ 3లో ఉంటారని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మీ ఒపీనియన్ని కూడా షేర్ చేయండి. అండ్ మీరు ఇమాన్యుయల్ గారికి ఓటు వేస్తున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. కంప్లీట్ ఎంటర్టైనర్ అండి ఇమాన్యుయల్ గారు, నాకైతే అలానే అనిపించింది. అండ్ డిమాండ్ పవన్ గారు, ఈయన చాలా కూల్ అండ్ కంపోజ్డ్గా ఉన్నారండి బిగ్ బాస్ హౌస్లో మాత్రం. అండ్ ఇతను విన్నర్ రేస్కి దగ్గరగా ఉన్నారు అంటే నా ఒపీనియన్లో ఛాన్సెస్ తక్కువనే చెప్తాను. ఏమో నాకైతే అలానే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ విన్నర్ ఎవరవుతారు అనే మీ ఒపీనియన్ని కూడా షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ వీళ్ళైతే ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 కంటెస్టెంట్స్ నా ఒపీనియన్ ప్రకారం టాప్ 4లో ఉంటారనిపిస్తుంది. టాప్ 5 అయితే నేనైతే గెస్ చేయలేకపోతున్నాను. అండ్ ఈ టాప్ 4లో 2 సెలబ్రిటీస్, 2 కామన్ మ్యాన్స్ ఉంటున్నారని నాకు అనిపిస్తుంది. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.